విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఏపీకి చెందిన 21 మంది యువకులను ఓ ఏజెన్సీ మోసం చేసింది. అమ్మాయిల్లా మాట్లాడుతూ చాటింగ్ చేసే ఉద్యోగం చేయాలని చెప్పడంతో యువకులు షాక్ గురయ్యారు. తాము ఆ పని చెయ్యలేమని భారత్ వెళ్లిపోతామని చెప్పారు. దీంతో వారందరికీ ఏజెన్సీ నిర్వాహకులు చిత్రహింసలు పెట్టారు. తప్పించుకునే ప్రయత్నం చేస్తే జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తోందని బెదిరించారు. దీంతో చేసేదేమీ లేక వాళ్లు చెప్పినట్లు చేస్తున్నామని బాధిత యువకులు తెలిపారు. తమను భారత్ తీసుకెళ్లాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాట్లాడారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తమనందరినీ భారత్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. మోసం చేసి వేలాది రూపాయలు కాజేస్తున్న ఏజెంట్లు, ముఠా సభ్యులు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. అయితే ఏపీలోనే ఇటువంటి వాళ్లు ఎక్కువగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం చేసే ఏజెంట్లు, సంస్థల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఈ రకం మోసాలపై లోక్సభలో టీడీపీ సభ్యులు హరీష్ బాలయోగి, బైరెడ్డి శబరి అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీగా మోసాలు జరుగుతున్నాయని, గత 4 ఏళ్లుగా ఇవి ఎక్కువగా నమోదైనట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది. జూనియర్ ఎన్టీఆర్ కు సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో క్లిప్పుపై స్పందించారు. రాజకీయాల్లో లేని వారిపై ఇంత అసభ్యంగా మాట్లాడడాన్ని ఎవరు సమర్థించరు అని మండిపడ్డారు. సినిమాలు, రాజకీయాలను వేరువేరుగా చూడాలని చెప్పారు. సినిమాలు బాగుంటే ఎవరు ఆపలేరు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని చూడలేదు. నచ్చకపోతే ఎంత బలవంత పెట్టినా చూడరు. నచ్చితే ఎవరు అడ్డుకోలేరు అని అన్నారు. కాగా ఆడియో క్లిప్ వైరల్ కావడంతో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ స్పందించారు. 4 o'clock జైలు ముందు తీసుకు పెట్టించావు. మనమేం నాన్న మామూలుగా వచ్చినాడన్నా నాన్న 4 o'clock సినిమాల్లో మన ఇదేనా త్రివేణినా? సరే నేను వస్తాను. సరేనా ఉంటానా. సీట్ పెట్టిస్తావు లేదప్పా? అశోక్ తీసుకున్నా. నిన్న లోకేష్ సార్ ఇబ్బంది పెడితే లోకేష్ సార్ మాట్లాడితే పోతారు సినిమాకి. మీరు ముందు నుంచి కూలికి పోండి. పోతా సినిమాకి ఎట్లా పోతారప్ప? ముందు నుంచి పార్టీలో కలిసి రావాలి కదా, లోకేష్ కలిసి రావాలి కదా. ముందు నుంచి రాలేదు అప్పయ్యా. ఆ సినిమా కాలుస్తాము, నువ్వు వేపించుకో. నువ్వు వేపించుకో. కాల్చి పడడానికి పోతే అడుగు. సినిమా మనకు సంబంధం ఏం లేనా? నువ్వు ఎట్లా వేపిస్తావయ్యా? మనమేం నేర్పిస్తామా? కానా ఆ రీలు రాదు. ఎట్లా వేపిస్తావా? మనం ఏముంది, మనం సినిమా చూసాను. లేదు అసలు రాదు. చూడు సినిమా రీలు ఏం రాదు. చూడు, నువ్వు చూడు కావాలంటే. వచ్చాను లేదు కానీ రీలు అనేది ఎట్లా వేపిస్తారు దాంతో? ఎట్లా వేపిస్తారు అంట. నా పర్మిషన్ లేకుండా ఎట్లా వేపిస్తారు అంట. నువ్వేనా కాదు, నన్ను అడుక్కొని ఏం చేస్తావు? ఎట్లా వేపిస్తారు నా పర్మిషన్ లేకపోతే? అంతే డాన్స్ చేస్తారా మీరు? సినిమా చూడండి, చూద్దాం. సమస్య లేదు. సినిమా రానిగా రానిను, పిక్చర్ గాని రాదు. కంటే కదా టైం ఉంటా రాదనా? ఎట్లా వస్తుంది? రాదు. హోటల్ దగ్గర పోతే చెప్పులు వేసి నిండు సభలోకొచ్చి అంతలావు మనిషి ఆఖరికి నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అని బంగపోతే కూడా మాట్లాడనీయకుండా హౌస్ నుంచి బయటికి నెట్టేస్తే
ఎవరు దానికి కారణమో ఆ చంద్రబాబు నాయుడు గారు. వాస్తవానికైతే నేను చెప్పిన ఈ 3 పేర్లే కదా, నందమూరి బాలకృష్ణ గారి దగ్గర నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు కదా ఏమైనా వారసత్వాన్ని క్లెయిమ్ చేయగలిగింది. మీరు ఆలోచించరా? కొత్త పద్ధతులు వస్తూ ఉన్నాయి. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆడనివ్వమని చెప్పి ఎమ్మెల్యేలే ఇస్తా ఉంటే ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. వీళ్ళంతా ఏం చూడాలి? ఈవీఎంలు అనుకున్నారా వీళ్ళు మార్చి మోసం చేయడానికి? సినిమాలో సినిమా టికెట్లు అనేది అభిమానులు ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా చిన్న ఎన్టీఆర్ సినిమా చూస్తారు. వీళ్ళు చిన్న ఎన్టీఆర్ సినిమా నేను ఆపేస్తాను అంటే సూర్యుడిని అరచేత్తో ఆపుతాము అన్నంత హాస్యాస్పదంగా ఉంది. సినిమా బాగుంటే ఎవ్వరు ఏం చేయలేరు, బాగాలేనప్పుడు ఎవరు ఆడించలేరు. అది హరిహర వీరుమల్లమే విషయంలో మీకు తెలుసుంటుంది. సో ఎమ్మెల్యేలు తలకిందుల తపస్సు చేసి టికెట్లు ఫ్రీగా ఇస్తే కూడా వాళ్ళ అభిమానులే థియేటర్ కి రాలేక ఏడుస్తూ ఆ సినిమాని ఎలా తిట్టారో మనం కళ్ళారా చూసాం. సో ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాల్సింది, రాజకీయం లాగా చేయండి, సినిమా వాళ్ళు చూసుకుంటారు. సినిమా ఫంక్షన్లో ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, సవాళ్లు చేయటం చేస్తే ఏ విధంగా గేమ్ చేంజర్ లాంటి సినిమాలు గాని, ఇంకా హరిహర వీరమల్లి సినిమాలు లాంటి వాళ్ళు ఏమయ్యాయో మనం కళ్ళారా చూసాం. కాబట్టి సినిమాని రాజకీయాన్ని మిక్స్ చేయొద్దండి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు, ఆయన సినిమాలు చేసుకుంటున్నారు. ఆయన సినిమా ఏ విధంగా సూపర్ హిట్స్ అవుతుంది